అందుకనే ఈరోజు 10 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చాను. పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు పెన్షన్లు ఇస్తానే ఉంటాను. ఎన్టీఆర్ భరోసా కింద మిమ్మల్ని ఎంత ఆదాయం పెరుగుతూ ఉంటే మీకు కూడా నేను అండగా ఉంటే మీ జీవితాల్లో మీకు కూడా ఒక వెసులుబాటు వస్తుంది, ఒక గౌరవం వస్తుంది. ఇప్పటికే మొన్నటి వరకు పలకరించినటువంటి కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, మనోళ్ళు కానీ, మనవరాళ్ళు పలకరిస్తున్నారు. దానికి కారణం నెలకు 2000 రూపాయలు. 1 ఎకరా ఆస్తుంటే లేకపోతే 2 ఎకరాల ఆస్తుంటే ఆ ఆసామికి ఎంత ఆదాయం వస్తుందో అంత డబ్బులు నేను ఇస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన పసుపు కుంకుమ రెండో కార్యక్రమం. దీని ద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నాను, ఇంకా మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేస్తాను. మీ ఆదాయాన్ని పెంచుతాను, స్వయం ఉపాధి ఇప్పిస్తాను. మీకు నచ్చిన పని ఏ పని చేసుకున్నా మీకు అండగా ఉండి మీకు ఆర్థిక వెసులుబాటు తెచ్చే బాధ్యత తీసుకుంటాను. అందుకే రెండో కార్యక్రమం కింద మళ్ళీ 5 ఏళ్లలో 3 సార్లు ఇస్తాను. మూడో కార్యక్రమం రైతులకు అండగా నేను ఉంటా. అన్నదాత సుఖీభవ ఎప్పుడూ జరుగుతుంది, రుణమాఫీ జరుగుతుంది, వ్యవసాయం లాభసాటిగా చేస్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 2.5% వ్యవసాయం ఉంటే, అభివృద్ధి ఉంటే మంది 11%. దేశంలో వ్యవసాయ అభివృద్ధిలో నెంబర్ 1 ఎవరంటే మనమే. దానికి చిరునామా అని మా రైతులందరికీ హామీ ఇస్తున్నాను, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క 4వ కార్యక్రమం కింద ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు కట్టిస్తాను. సొంత ఇంటి కళ ఇది జయప్రదం చేసే బాధ్యత నాది. అందుకే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాను. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్లు కడుతున్నాం. ఇప్పటికే 29 లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టాం. 11 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేశాం. నిన్న మొన్న మాట్లాడారు, తెలంగాణలో 2 బెడ్రూములు ఇచ్చారా? ఒక్క ఇల్లు గట్ల మనం కట్టాం. మీరు చూస్తే ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎట్టుంటుందో దానికంటే మెరుగైన ఇండ్లు కట్టి ఈ పేదవాళ్ళు డబ్బులుండే వాళ్ళ సమానంగా జీవన ప్రమాణాలు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మీకు భారం పడుతుందని పట్టణ ప్రాంతాల్లో కూడా మీ రుణాలన్నీ కూడా మాఫీ చేసి నెలవారీగా కట్టే పని లేదు, పూర్తిగా ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఒక 20 లక్షల ఇండ్లు కావాలి. ఆ 20 లక్షల ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఆ 20 లక్షల ఇండ్లు శాంక్షన్ చేస్తే ప్రతి ఒక్కరికి గ్రామంలో ఇల్లు లేదనకుండా సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5వది వెనుకబడిన వర్గాలు. నేను ఒకటే వెనుకబడిన వర్గాలకు అందరూ చెప్తున్నా, మీకు నేను రుణపడున్నా, మీకు అండగా ఉంటా, మీకు అండగా ఉండి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటా. అందుకని ఒక వెనుకబడిన వర్గాల కోసం ఒక బ్యాంకు తీసుకొస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం, అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు యువత ఉన్నారు. నేను ఒకటే యువత అందరికి కోరుతున్నాను, మీకు ఒక గార్డియన్గా ఉంటా, మీ జీవితానికి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఇప్పిస్తా, ఉద్యోగాలు ఇప్పిస్తా. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడానికి ఏమేం కావాలో నాలెడ్జ్ ఎకానమీలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని నేను తీసుకొస్తాను. ఈరోజు మనందరూ పెద్దలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఫీజు కట్టుకోలేక చాలా బాధపడుతున్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా ఉన్నత విద్య, నాణ్యమైన విద్య ఇవ్వడానికి, వీరందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈ పార్టీ ముందుకు వస్తాం. ప్రతి ఒక్కరిని చదివిస్తాం, స్కాలర్షిప్లు ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం. మీకు గౌరవప్రదంగా విద్య ఎంత డబ్బులైనా పర్వాలేదు, కడాన విదేశాలకు వెళ్ళి 20 లక్షలు 30 లక్షలు పెట్టుకోవాలన్నా పెట్టి మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాను. ఆ నీళ్లు మీరు తాగేటప్పుడు చూసుకోవచ్చు, నాణ్యమైన నీళ్ళ లేదా అని మీ ఇంట్లోనే ఒక సెన్సార్ పెట్టి
టెస్ట్ చేసే విధంగా ఎలాంటి నీళ్లు తాగుతున్నారో మీరు చూసుకునే విధంగా కార్యక్రమానికి చేపడుతున్నాం. 2 ఏళ్లలో అన్ని ఇళ్లకు కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇస్తాం. ఇంకో పక్కన ఒక ప్రశాంతమైన వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఉండాలి. డబ్బులుంటే లాభం లేదు. ఎవరు ఎప్పుడో చెప్తారో, లేకుంటే ఊరికి ఒక రౌడీ, వీళ్ళందరూ తయారైతే ఏమవుతుంది? నిన్న మీరు చూశారు ఎంత దుర్మార్గం అంటే, ఒక మహిళ గాజువాకలో జనసేనకు సపోర్ట్ చేశారని ఇంటి యజమాని వచ్చి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారంటే, ఆ మహిళ కూడా గర్భిణీ స్త్రీ. ఒక గర్భిణీ స్త్రీని అవమానం చేసే విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ప్రవర్తించారంటే, గూండాలు ప్రవర్తించారంటే, వీళ్ళ మనుషులంటామా రాక్షసులు అంటామా మీరు ఆలోచించాలి. రేపు మేమందరినీ ఒకటే కోరుతున్నాం, మా ఆడబిడ్డల్ని ఇప్పటికే రెచ్చిపోతున్నారు. మళ్ళీ రెచ్చిపోతే మనకు చాలా నష్టం వస్తుంది. ఊరికొక రౌడీ వస్తాడు, ఊరికొక గుండా వస్తాడు, మన భూముల కబ్జాదారులు వస్తారు, పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ తీసుకోరు. ఇప్పటికే మీరు చూశారు పులివెందల్లో హత్య జరిగితే ఆ హత్యను గుండెపోటు మరణం కింద చిత్రీకరించే పరిస్థితికి వచ్చారంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన ఓట్లు తీయడానికి ఓట్ల దొంగలు వచ్చారు. 7 లక్షల ఓట్లు తీయేశారు. అరాచక శక్తులు వీళ్ళు, నేరస్తులు, నేరమయమైన జీవితం వీళ్ళది. అలాంటి పార్టీలు వస్తే రేపు రాబోయే రోజుల్లో నేను ఈరోజు మీరు చూస్తే రౌడీయిజం పూర్తిగా కంట్రోల్ చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడా రౌడీయిజం లేదు. రౌడీ అనేవాడు బయట పారిపోయారు. ముఠాలు కట్టడి చేశాను. తీవ్రవాదాన్ని పూర్తిగా అణిచివేశాను. ఇంకో పక్క మత కలహాలు కూడా పూర్తిగా కంట్రోల్ చేశాను. అప్పుడే నా మీద 24 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసిన సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు శాంతి భద్రతలు మీరు ఆలోచించాలి. 31 కేసులుండే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఎన్ని చట్టాలున్నాయో, దేశంలో ఎలాంటి అవినీతి చేయొచ్చో అన్నీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు ఆలోచించాలి. మీ ఇంట్లో ఒక పాపను వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, వేరే వాళ్ళని మీ ఇంటికి అమ్మాయిని తెచ్చుకోవాలన్నా ముందు వెనక అన్నీ ఆలోచిస్తారు. అలాంటిది ఈ రాష్ట్రాన్ని ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో పెడితే ఏమవుతుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ కార్యక్రమం కింద ప్రతి ఒక్క కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆదాయం ఇప్పించాలని నేను ఈరోజు ఆలోచించింది. సంక్షేమ కార్యక్రమాలన్నీ తీసుకెళ్తాం. గ్రామంలో అన్ని కనీస సౌకర్యాలన్నీ కల్పిస్తాం. అల్టిమేట్గా మీ ఆదాయాన్ని పెంచాలి, మీ అందరికీ పని కల్పించాలి. ఆదాయాన్ని పెంచి మీరు మీ యొక్క ఆదాయంతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఈ 10 కార్యక్రమాలని ఈరోజు పార్టీ పెట్టిన సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో అనౌన్స్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. వీటిపైన శ్రద్ధ పెడతాం. ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ. మన రాష్ట్రం పైన కుట్రబన్నారు, కుతంత్రాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ మనకు నమ్మక ద్రోహం చేశాడు. ఈరోజే ఆయన కర్నూలుకు వస్తున్నాడు. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, ఒక ట్వీట్ కూడా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ట్వీట్ చూస్తే చాలా దారుణంగా, ఈరోజు శుభదినం, తెలుగుదేశం ప్రభుత్వం ఇది చెప్తూనే ఆయన ఏమన్నా అంటే, మన గవర్నమెంట్ ఏదో అవినీతిలో కూరకపోయిందని, అభివృద్ధిలో వెనకబడిపోయామని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, ఎన్టీఆర్ సాక్షిగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తివి నువ్వు అవునా కాదా అని నరేంద్ర మోడీని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకు విభజన హామీల్ని నిలబెట్టుకోలేదో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో మీరు చెప్పాలి. మేము అడిగితే మా మీద దాడులు చేస్తారా,
ఎందుకు దాడులు చేశారో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇంకో పక్కన కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ని చూసి మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చాడు. ఆయనకు ఒకటే భయం, ఈరోజు అమరావతి ఉంది, పోలవరం ఉంది, ఆయన ప్రాజెక్టులు ఇంకా 10 సంవత్సరాలు అవుతాయి. మన పోలవరం ఈ సంవత్సరమే గ్రావిటీతో నీళ్లు వెళ్తాయి. డిసెంబర్కి పోలవరం పూర్తి చేసే బాధ్యత నాది. ఒక చరిత్ర సృష్టించి జాతికి అంకితం చేస్తా. అది ఆయనకి భయం. నదుల అనుసంధానం చేస్తున్నాం, ఇది చేస్తే నీటి భద్రత వస్తుంది. అది భరించలేక పోలవరానికి అడ్డుపడుతున్నాడు. ఇంకో పక్కన నాగార్జునసాగర్లో నీళ్లు తీసుకోకూడదని శ్రీశైలానికి అడ్డుపడుతున్నాడు. ఇవి రెండే కాకుండా ఈరోజు మన అమరావతి వస్తే హైదరాబాద్ దెబ్బతింటుంది. ఒకప్పుడు అందరూ బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు. నేను హైదరాబాద్ పైన శ్రద్ధ పెట్టాను, అందరూ హైదరాబాద్కు వచ్చారు. దానికి కావలసిన ఔటర్ రింగ్ రోడ్డు కానీ, విమానాశ్రయం కానీ, సైబరాబాద్ కానీ అవన్నీ నిర్మాణం చేశాం. దానికంటే మెరుగైన నగరం మన అమరావతి. తప్పకుండా ప్రపంచంలోని 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఉంటుంది. ఈ అమరావతి వస్తే హైదరాబాద్ వెలవెలబోతుంది. అది ఆయన భయం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ప్రపంచమంతా మాట్లాడేది అమరావతి తప్ప వేరే నగరం కాదు. ఇండియా అంటే, ఆధునిక నగరం అంటే అమరావతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది వస్తే ఉద్యోగాలు ఇక్కడ వస్తాయి, హైదరాబాద్లో ఉద్యోగాలు పోతాయి, సంపద వస్తే ఆదాయం పెరుగుతుంది. అదే ఆయన బాధ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా, మీరు అర్థం చేసుకోవాలి. మన వల్ల ఎన్ని తిట్లు తిట్టాడు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఆయన అనింది మేము ఫెడరల్ ఫ్రంట్ పెట్టుకుంటే కేసీఆర్ ప్రత్యేక హోదాకు సహకరిస్తే మేము ఎందుకు పొత్తు పెట్టుకోకూడదని. పెట్టుకోండి. ఎప్పుడు చెప్పాడు ప్రత్యేక హోదా ఇస్తానని? చెప్పమనండి. మొన్న హైదరాబాద్లో సోనియా గాంధీ అనౌన్స్ చేస్తే ఎందుకు వ్యతిరేకించాడో సమాధానం చెప్పమనండి. ఎందుకు పోలవరం ప్రాజెక్టుని సుప్రీంకోర్టులో అడ్డుకున్నాడో సమాధానం చెప్పమనండి. ఎందుకు ట్రిబ్యునల్లో శ్రీశైలం నాగార్జునసాగర్ మాకే ఇవ్వాలి, పోతిరెడ్డిపాడు ముచ్చుమరి మూసేయాలని ఎందుకు చెప్పాడో చెప్పమనండి. ఎందుకు ఆంధ్ర వాళ్ళు తిట్టాడో చెప్పమనండి. ఎందుకు ట్యాంక్ బండ మీద విగ్రహాలు ధ్వంసం చేశారో సమాధానం చెప్పమనండి. ఈ సమాధానం చెప్పిన తర్వాత మీరు రండి ఇక్కడికి. నాటకాలు ఆడద్దండి. నీ కేసుల కోసం నువ్వు లాలోచిపడి ఈ రాష్ట్రాన్ని తగలబెడితే, ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ కొవ్వూరులో మీరందరూ కూడా నినదించాలి. ఎన్ని తిట్లు తమ్ముళ్ళు, ఏమంత చౌకగా కనపడ్డాము మనం. మనకు కూడా రోషం లేదు, పౌరుషం లేదు. అందుకే మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న, కొవ్వూరు సభలో 2 మహిళలు ఇక్కడ వచ్చారు. రూపా ఎంపీగా, ఇంత మురళీమోహన్ గారు ఎంపీగా ఉంటే రూప గారి ప్రాంతంలో అన్ని గ్రామాలు తిరిగారు. అందరికీ పరిచయం ఉన్న మహిళ. రాజకీయాలంటే ఆసక్తే కాకుండా సమాజం అంటే సేవ చేయాలనే భావన ఉండే వ్యక్తి రూప గారు. ఆవిడ్ని మనస్ఫూర్తిగా మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది ఒక మహిళగా. ఇంకో పక్క అనిత, చదువుకున్న మహిళ, చొరవ ఉండే మహిళ, గట్టిగా పోరాడే మహిళ. ఆవిడ్ని కూడా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం, మీరందరూ కూడా సంఘీభావాన్ని తెలియజేయడమే కాదు, ఎప్పుడూ కొవ్వూరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, నాయకులు వేదిక పైన ఉన్నారు. అందరినీ కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో అతిపెద్ద మెజారిటీతో కొవ్వూరులో ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇప్పటికే మనం చాలా అభివృద్ధి చేసుకున్నాం. అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ అయిపోయినాయి. ఇంకో పక్క కొవ్వూరులో 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి మీరు కోరారు. ఇది కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, తొందరలోనే పని ప్రారంభిస్తాం. దీన్ని కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా మీరు ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు.
మొన్ననే 1924కి మనం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. నియోజకవర్గానికి, గ్రామానికి, రాష్ట్రానికి, జిల్లాకి. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, కొవ్వూరుకి ఎప్పుడు నేను రుణపడున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాకు రుణపడున్నాను. పోయిన ఎన్నికల్లో 14-15 సీట్లు గెలిపించారు, 3 పార్లమెంట్లు గెలిపించారు. ఆ ఘనత మీదే. మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, నేను ఎప్పటికీ రుణపడి ఉంటా, మీకు అండగా ఉంటా. రోడ్ల విషయంలో 650 కోట్లు శాంక్షన్ చేశాం. బ్రహ్మాండమైన రోడ్లు వేస్తాం. రోడ్లే కాదు, మీరు ఏది కావాలన్నా అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీకు తెలియజేస్తూ, నా రాజకీయ జీవితంలో మొదటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా వెస్ట్ గోదావరి జిల్లాకు ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు అక్వా రైతులకు కరెంట్ ఛార్జీలు 2 రూపాయలకే ఇస్తున్నాం. పామాయిల్ రైతులను ఆదుకుంటున్నాం. అందరినీ ఆదుకుంటాం. అందరికీ న్యాయం చేస్తానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ, ఇప్పుడు మీరందరూ కూడా తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు తెలుగుదేశం వర్ధిల్ల. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు ఆత్మ గౌరవాన్ని అంటే పిడికిలు బిగించి చెప్పాలి, కాపాడుకుంటాం కాపాడుకుంటామని. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. శభాష్ తమ్ముళ్ళు, శభాష్ చెల్లెమ్మలు, అన్నలు, అక్కలకు అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. హామీ ఇస్తున్నాను